మాజీ మంత్రి రోజా అంటేనే వైసీపీ ఫైర్ బ్రాండ్. టీడీపీ అధినేత చంద్రబాబు పైన విరుచుకొని పడేవారు. జగన్ పైన ప్రతి సందర్భంలోనూ తన అభిమానం చాటుకునేవారు. మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ లక్ష్యంగా రోజు తరచూ విమర్శలు చేసేవారు. తాజా ఎన్నికల్లో రోజా ఓడిపోయారు. కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న రోజా తిరిగి కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ రోజాలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. గతం కంటే పూర్తిగా భిన్నంగా రోజా వ్యవహార శైలి ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి రోజా టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన సమయం నుంచి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని తరచూ విమర్శలు గుప్పించేవారు. జగన్ హయాంలో మంత్రివర్గ విస్తరణలో చివరి నిమిషంలో పదవి దక్కించుకున్నారు. తాజా ఎన్నికల్లో నగిరిలో రోజా ఓడిపోయారు. పార్టీ అధికారం కోల్పోయింది. టూరిజం మంత్రిగా వ్యవహరించిన రోజా వివాదాస్పదంగా మారిన రుషికొండ భవనాల గురించి గతంలోనే స్పష్టత ఇచ్చారు. ఎన్నికల ఫలితాల తరువాత రుషికొండ అంశం మినహా ఇతర రాజకీయ అంశాలకు దూరంగా ఉంటున్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రోజా వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఆ ఫైర్ లేదు, మాటల తీరు మారింది. సొంత పార్టీ నేతలే రోజా మాట తీరులో వచ్చిన మార్పు పైన చర్చించుకోవటం ఆసక్తికరంగా మారింది. రోజా మాట తీరు హుందాగా ఉంటుంది అంటూ అభినందిస్తూ ఉంటారు. రోజా వైఎస్ఆర్ పాలనను మెచ్చుకున్నారు. అలాంటి పాలనే జగన్ అందించారని చెప్పారు. అదే పాలన మళ్ళీ కావాలని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఓడిపోవడం బాధాకరమైన ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండాలని సూచించారు. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎల్లప్పుడూ వైసీపీ ప్రజాపక్షంలోనే ఉంటుంది అని చెప్పుకొచ్చారు. రాజన్న పాలన మళ్ళీ రావాలని, రాజన్న బిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ప్రజల కష్టాలు దూరం అయ్యేలా అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. విమర్శన అస్త్రాల ప్రయోగాన్ని పక్కన పెట్టి వైసీపీ కార్యాచరణపైనే ఎక్కువగా మాట్లాడారు. సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారి విషయంలోనూ రోజాలో మార్పు కనిపిస్తోంది. ఇదే విధంగా మంత్రిగా ఉన్న సమయంలోనూ వ్యవహరించి ఉంటే బాగుండేది అనే వ్యాఖ్యలు వైసీపీ కేడర్లో వినిపిస్తున్నాయి.